₹2 డాక్టర్గా చాలా పేరు వచ్చింది మీకు అప్పుడు. ఎందుకు సార్ అది ₹2కే సర్వీస్ చేశారు? అక్కడ పరిస్థితులు చూసి నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూసిన తర్వాత మనము ₹2 కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకోవడం న్యాయం కాదేమో, వాళ్ళకి ఎంత బుద్ధి పుడితే అంత ఇవ్వని అని చెప్పి నేను ఎప్పుడు ఫీజులు ప్రిస్క్రైబ్ చేయడం కానీ, మీరు ఎంత ఇవ్వాలి నాకు 1000 ఇవ్వాలి అనే ఆలోచన కానీ ఎప్పుడు లేదు నాకు. ఆ ఆలోచనే నన్ను రాజకీయాలకు వచ్చేటట్టు చేసిందేమోనని నేను ఇవ్వాలనుకుంటున్నా. ఎన్టీఆర్ హవాలో 16,000 మెజార్టీ ఎలా సాధ్యమైంది సార్ అది? ఎన్టీ రామారావు స్పీచ్ కూడా నేను ఆయన దగ్గర పోయి విన్నా, ఉత్తేజితనైనా, కానీ పార్టీ మారలా. మీకు మైసూరారెడ్డి గారికి మీరు అంతా ఒకటే కాలేజ్ చదువుకున్నారు, పక్కనే ఉంటారు కదా, మరి ఎందుకు విభేదాలు ఉన్నాయి మీకు? అప్పుడు నేను రాజశేఖర రెడ్డితో ఉండేవాని, మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డి వ్యతిరేకుడు. చిన్న సంఘటన కూడా జరిగింది అప్పుడు, ఒక చిన్నపాటి సంఘటన, అంటే ఎవరో చేసిన దానికి మీకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక కామెంట్ చేసినాడు సార్, విజయభాస్కర్ రెడ్డి గారి సన్నిహితులు ఆ ఇష్యూ చాలా చిలవలు పలవలైపోయి పొలిటికల్గా పెద్ద కాంట్రవర్సీ వచ్చి నన్ను దివాకర్ రెడ్డిని అప్పుడు క్యాబినెట్లో నుంచి రిజైన్ చేయమన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా పనిచేశారు, చాలా సీనియర్ లేదు. అంటే ఆయన అసలు రాజశేఖర రెడ్డి గారి పట్ల చాలా అంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఒకవేళ పివి నరసింహారావు గారు ఎదురుపడిన రాజశేఖర రెడ్డి గారు కూడా కనీసం నమస్కరించేవారు కూడా కాదు. ఇద్దరు ఆయన ఒక విధమైన చూపు చూసేవారు రాజశేఖర రెడ్డి గారిని అంటుంటారు అన్నమాట. కామెంటు ఆయన చేయకున్నా కూడా ఒక కామెంట్ చేస్తారని పివి గారికి మోసుకెళ్ళి చెప్పారు చెంచవంది మాగదు. ఏం కామెంట్ అది? రాజశేఖర రెడ్డి అన్నట్టు దాన్ని తీసుకెళ్లి పివి గారికి చెప్పారు. కేవలం అంటే మీ చిరకాల ప్రత్యర్థి అయిన అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్న రఘురామరెడ్డిని ఓడించాలని ఏకైక కసితోనే మీరు టీడీపీలో కంటే కాంగ్రెస్లో ఉన్న మీ వర్గాన్ని అంతా కూడా టీడీపీ వైపు పంపించారు. వాట్ యు సెడ్, యువర్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరైతే మీ మద్దతుతో ఎన్నికల్లో ఉన్నారో సుధాకర్ యాదవ్ గారు, డిఎల్ గారు నాకు మోసం చేశారు, నన్ను ఓడించారు. సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి నాతో విభేదించడం వల్ల నాకు నిజంగా ఇవాళ మంచి పేరుంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడంలో శంకర్రావు గారు కీలక పాత్ర. ఆయనే లేఖ రాశారు సిబిఐకి అంతా కూడా. అయితే అందులో మీ హస్తం కూడా ఉంది, మీరు కూడా సహకరించారు శంకర్రావు గారికి. కొత్త బస్సు హారన్ కొడుతోంది, అందరిని ఎక్కించుకోవడానికి సీట్లు ఖాళీ ఉన్నాయనేసి కొత్త బస్సు హారన్ కొడుతుంది. పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్ పీపుల్తో. సార్ ఒకటి మీరు సూటిగా చెప్పాలి సార్, అన్ని విషయాలు సూటిగా చెప్పారు, ఇది కూడా సూటిగా చెప్తారని ఆశిస్తాను. ఎందుకంటే ఈ జవాబు కోసం డిఎల్ రవీంద్ర సార్ చెప్పే జవాబు కోసం చాలామంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో మీరు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సినీ హీరోయిన్ మీనాతో మీకు మంచి పరిచయం ఉండింది. ఒకనొక సందర్భంలో మీరు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు ఆమె అనేది ఒక అప్పట్లో ఒక వదంతి ఉండింది. This is Dr. D.L. Ravindra Reddy. Please kindly watch my exclusive interview on High Dream and express your views.